నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారిపై హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు అసత్యమని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ కరీంనగర్ మల్లికార్జున రాజేందర్ గారు తీవ్రంగా ఖండించడం జరిగింది. వారి మాటలను విందాం. చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. సార్ నమస్తే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిపై ఆరోపణలు చేసినట్టు విషయం అందరికీ విదితమే కదా. ఆ ఆరోపణలపైన మీ అభిప్రాయం ఏంటిదో చెప్పండి సార్. మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆరోపణలను నేను ఖండిస్తున్నాను. ఎలాంటి ఆధారాలు లేకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆరోపణలు చేయడం అత్యంత బాధాకరం. బలహీన వర్గాల మంత్రి పొన్నం ప్రభాకర్ గత 40 సంవత్సరాలుగా అతని జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. ఇలాంటి ఆరోపణలు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేయడం తీవ్ర పరిణామాలకు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి ఆరోపణలు మానుకోకుంటే కౌశిక్ రెడ్డి జాగ్రత్త. కరీంనగర్లో తిరగనీయం. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు, గతంలో ఎంపీగా, ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఫోరం అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తికి ఎలాంటి మచ్చ లేదు ఇంతవరకు. అటువంటి వ్యక్తిని నువ్వు ఆరోపించడము ఇది సమంజసం కాదు. దీనిపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వారు ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ కోసం పేపర్ స్ప్రే లాంటి దాడులను కూడా ఎదుర్కొని తెలంగాణ రావడానికి ముఖ్యమైన పాత్ర పోషించిన మా నాయకుడు, గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. అలాంటి నాయకుడిని పట్టుకొని ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం.